వేంపల్లి భారతి గారు వీళ్ళకు ప్రజా సమస్యలపైన దృష్టి లేదు కేసు అని కోట్ చేస్తున్నారు. దీనికి ఏమంటారు? నిన్న వేంపల్లిలో భారతి గారిని ఎవరో క్వశ్చన్ అడిగారు. క్వశ్చన్ అడిగారు ఈ హత్య జరిగింది కదా, అందుకే ఓటు వేయొద్దు వైఎస్ఆర్సీపీ పార్టీకి అని అడుగుతుంటే తను చెప్పారు, మాకు వేరే మాటలు లేవు, భయపడుతున్నాము అందుకేని. అమ్మా భారతి, ఇక్కడ చనిపోయింది మీ మామగారు, మా నాన్నగారు, మీ మామగారు. మీ మామగారి చావు గురించి ఎవరన్నా మిమ్మల్ని ప్రశ్న అడిగితే ఇదా మీ సమాధానం? రాజకీయాల మీ సమాధానం? భారతి చెప్పాలి, వివేకానంద రెడ్డి చావుకు కారణమైన కేసు ఎందుకు ముందుకు పోవట్లేదు? ఇందాక నేను రేస్ చేసిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ బయటకు వస్తాయని భయమా? ఏంటి మీ భయం? నాకు అర్థం కావట్లేదు. నాకు భయం అంటున్నారు. నాకు భయం అయితే ఇంత దాకా వచ్చేదానా? మీరు భయం పెట్టుకొని వణుకుతూ ఈ కేసు డిస్కషన్ గురించి మాట్లాడొద్దు అని గ్యాగ్ ఆర్డర్ తెప్పించుకొని దీని గురించి మాట్లాడితే గొడవలు చేసుకుంటూ మీరు వణుకుతూ ఎక్కడ ఓడిపోతారో అని చెప్పి మళ్ళీ ఏంటి మా మాటలు? ఫస్ట్ మీరు తేల్చండి, కేసు తేల్చండి. దిస్ ఇస్ నాట్ అప్రోప్రియేట్ బిహేవియర్. Do you think justice will be delivered on ground politically rather before it getting delivered legally? సో ప్రొట్రాక్టెడ్ లీగల్ బ్యాటిల్, ఎస్, ఇప్పటికి ఆల్రెడీ 5 సంవత్సరాలు అయ్యింది. ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. ఇది పొలిటికల్ బ్యాటిల్. ఈ పొలిటికల్ బ్యాటిల్కి మనకి June 4th ఆన్సర్ వచ్చేస్తుంది. పులివెందుల్లో ప్రజలు, కడప ప్రజలు, వీళ్ళందరికీ రాజారెడ్డి గారు మొదలుకొని రాజశేఖర రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు వీళ్ళ కోసం ప్రాణం ఇచ్చే మనుషులు. ఎందుకంటే వీళ్ళ కోసం వాళ్ళు ప్రాణం ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు. ఆ బంధంతో చాలామందికి కన్ఫ్యూషన్ అయితే ఉంది, కానీ ఆ బాధ మాత్రం తీరని బాధ. ఏమి చేయాలో చాలామందికి అర్థం కాని పరిస్థితి. ఇప్పటికీ చెప్తున్నాను, తప్పు చేయడానికి